హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో టాప్ 10 బెస్ట్ సర్వైవల్ మూవీస్ రికమెండ్ చేస్తాను. ఇది పార్ట్ 2 గైస్. ఆల్రెడీ పార్ట్ 1 మన ఛానల్లో ఉంది. ఇక్కడ కార్డ్స్‌లో లింక్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇప్పుడు సజెస్ట్ చేసిన మూవీస్ అన్నీ కొంచెం అండర్‌రేటెడ్ గైస్. పార్ట్ 1లో చెప్పినవన్నీ క్లాసికల్ సర్వైవల్ మూవీస్. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ వల్ల ఈ వీడియోకి ఇంకొంచెం రీచ్ పెరుగుతుంది. 100 లైక్స్ టార్గెట్‌గా పెట్టుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th మూవీ ఈస్ అలోన్. ఇదొక హారర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్‌లో మాత్రమే. జస్ట్ 1.5 అవర్ ఉంటది గైస్. ఇఫ్ మీకు డోంట్ బ్రీత్ లాంటి సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం అయితే ఇదొక మస్ట్ వాచ్ మూవీ గైస్. ప్లాట్ చాలా సింపుల్‌గా ఉంటది. ఒక అమ్మాయి రోడ్డు మీద ఒంటరిగా కారులో వెళ్తూ ఉంటుంది. ఒక ముసలోడు తనని ఫాలో అవుతాడు. అసలు వాడెవడు? ఆమెను ఎందుకు ఫాలో అవుతున్నాడు? ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. డెడ్లీ సర్వైవల్ సీన్స్ ఉంటాయి గైస్. కొన్ని సీన్స్ అయితే అసలు చూడలేం, చాలా ఘోరంగా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రైమ్‌లో హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. 9th మూవీ ఈస్ ఎ లోన్లీ ప్లేస్ టు డై. ఇది కూడా ఒక హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. రన్ టైమ్ 1.5 అవర్ మాత్రమే ఉంటది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, కొందరు ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ అని చెప్పి అడవిలోకి వెళ్తారు. అక్కడ భూమి లోపల ఒక కేజ్‌లో ఒక చిన్న పాపని ఎవరో కిడ్నాప్ చేస్తుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఆ పాపని కాపాడి అడవి నుంచి ఎస్కేప్ అవ్వాలి. అప్పుడు ఆ కిడ్నాపర్ వీళ్ళ వెంట పడతాడు. ఆ కిడ్నాపర్ ఎంత స్కిల్డ్ అంటే వాడబ్బా చాలా ఘోరంగా కిరాతకంగా చంపుతాడు గైస్. ఇక ఎంత కిరాతకంగా చంపుతాడో మాటల్లో చెప్పలేను. డెఫినెట్లీ ఈ మూవీ అయితే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ప్రెజెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు గైస్. ఇది మన ఇన్‌స్టాగ్రామ్ ఐడి. ఇక్కడ మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎలా చూడాలో నేను చెప్తాను. 8th మూవీ ఈస్ ఆర్క్. ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. మన జాక్ జిలెన్‌హాల్ సోర్స్ కోడ్ మూవీ ఉంది కదా, కొంచెం సిమిలర్ గా ఉంటది. బట్ ఇందులో డ్రామా ఏం ఉండదు గైస్. రన్ టైమ్ 1.5 అవర్ మాత్రమే ఉంటది. ఎక్కడ కూడా డల్ మూమెంట్స్ ఉండవు. స్క్రీన్ ప్లే అయితే రప్పా రప్పా పరిగెడుతుంది గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక సైంటిఫిక్ ల్యాబ్ లో ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి టైం లూప్ లో ఇరుక్కుంటారు. అక్కడ నుంచి ఎలా బయటపడ్డారు, అసలు బయట వరల్డ్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. ట్రస్ట్ మీ మామ, సినిమా మాత్రం అద్దిరిపోయింది. నాన్ స్టాప్ సర్వైవల్ ఉంటది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. 7th మూవీ ఈస్ ద సర్వైవలిస్ట్. ఇదొక బ్రూటల్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. రన్ టైమ్ 1 అవర్ 45 మినిట్స్ మాత్రమే ఉంటది. నేను ఈ మూవీ చాలా లేట్‌గా చూసాను. బట్ ట్రస్ట్ మీ మామ, డెడ్లీ సర్వైవల్ అంటే ఏంటో ఈ మూవీలో చూస్తారు. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ప్రపంచం మొత్తం అంతమైపోతుంది. ఆకలితో మనుషులు ఇంకొక మనిషిని చంపి తింటూ ఉంటాడు. అలాంటి టైంలో మన హీరో ఇంటికి ఒక అమ్మ అండ్ తన కూతురు వస్తారు. అసలు వాళ్ళెవరు? వాళ్ళకేం కావాలి? మన హీరో వాళ్ళ ఇంటికి ఎందుకొచ్చారు? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. మీకు సర్వైవల్ మూవీస్ ఇష్టమైతే ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి గైస్. డెడ్లీ సర్వైవల్ అంటే ఏంటో ఈ మూవీ మీకు చూపిస్తుంది. డోంట్ మిస్ ఇట్. 6th మూవీ చెప్పే ముందు ఇది మన ఇన్‌స్టాగ్రామ్ ఐడి గైస్. ఇప్పుడు సజెస్ట్ చేసే మూవీస్ అన్నీ ఫ్రీగా చూడాలంటే ఇక్కడ మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎలా చూడాలో నేను చెప్తాను. అండ్ అలాగే మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. 6th మూవీ ఈస్ అన్‌హింజ్డ్. ఇది కూడా ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ గైస్. అంటే 1.5 అవర్ మాత్రమే ఉంటది. నాకు తెలిసి చాలా మంది ఆల్రెడీ ఈ మూవీ చూసేసుంటారు. ఇఫ్ ఇంకా చూడకపోతే 100% ఈ మూవీ చూడాల్సిందే. ఇఫ్ మీరు సర్వైవల్ లవర్స్ అయ్యుండి ఈ మూవీ చూడలేదంటే మీరసలు సర్వైవల్ లవర్సే కాదు గైస్. ప్లాట్ ఏముండదు. ఒకరోజు ఒక మదర్ తన బాబుని స్కూల్‌లో డ్రాప్ చేయడానికి కార్‌లో వెళ్తూ ఉంటుంది. దారిలో ఒక సైకో గాడు ఎదురవుతాడు. సారీ చెప్పలేదని చెప్పి వాళ్ళని ఫాలో అయ్యి హంట్ చేస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్ గైస్. 5th మూవీ ఈస్ జంగల్. అదే మన 'హ్యారీ పాటర్' మూవీలో మెయిన్ రోల్ చేశాడు కదా, ఆయనే ఈ మూవీలో హీరో. ఇదొక జంగల్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. డికాప్రియో మూవీ ఉంది కదా, 'ద రెవెనెంట్' అని. ఆ మూవీ లాగే ఇది కూడా కొంచెం సిమిలర్‌గా ఉంటది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, కొందరు ఫ్రెండ్స్ ఒక గైడ్‌ని మాట్లాడుకొని ఒక జంగిల్‌లోకి వెళ్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఆ జంగిల్‌లో ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. మామ నిజంగా చెప్తున్నాను, డేనియల్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్దర కొట్టేశాడు. వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. మన డేనియల్‌కి ఆ జంగల్‌లో సర్వైవ్ అవ్వడానికి ఒక ఇమాజినరీ ఫ్రెండ్ ఉంటాడు. వాహ్! చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. ఇంకా చూడకపోతే అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. 4th మూవీ ఈస్ ద 33. ఇదొక డిసాస్టర్ సర్వైవల్ మూవీ గైస్. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒక కోల్డ్ మైన్స్‌లో ఒక మిస్టేక్ వల్ల 33 వర్కర్స్ అక్కడ ఇరుక్కుంటారు. సో నెక్స్ట్ వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు? అసలు వాళ్ళని ఎలా కాపాడారు? ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. ఇది సూపర్ అని చెప్పను గానీ బావుంటది గైస్. ఇందులో సర్వైవల్ కన్నా
టఫ్ సిచ్యువేషన్ లో హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉంటది అనేది చాలా బాగా చూపించారు. నాకైతే బాగానే ఉంది అనిపించింది. ఒకసారి అయితే ఈజీగా చూసేయచ్చు. థర్డ్ మూవీ ఈస్ ఆర్కటిక్. రన్ టైం 1.5 అవర్ మాత్రమే ఉంటది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒకడు ఒక ప్లేన్ క్రాష్ సర్వైవ్ అయ్యి అంటార్క్టికా మంచు ప్రాంతంలో ఒక్కడే మిగిలిపోతాడు. ఎలాగైనా సర్వైవ్ అయ్యి వాడింటికి వాడు వెళ్ళిపోవాలి. మామ నిజంగా చెప్తున్నాను, ఎంత టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా హోప్ అనేది ఒకటి మనతో ఉంటే ఏదో ఒక రోజు మనం అనుకున్నది జరుగుతుందని ఈ మూవీ చూసాక అనిపించింది. అండ్ ముందే చెప్తున్నాను, ఈ మూవీ అందరి కోసం అయితే అస్సలు కాదు. ఇది సర్వైవల్ డ్రామా మూవీ గైస్, సర్వైవల్ థ్రిల్లర్ కాదు. అక్కడక్కడ కొన్ని ఇంటెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇది డ్రామా అని గుర్తుపెట్టుకొని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్రీగా యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ మూవీ ఈస్ ఆటోమాటా. ఇది ఒక సర్వైవల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రన్ టైం 1 అవర్ 40 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ లో ఉంటది. కొన్ని హ్యూమనైడ్ రోబోట్స్ ఉంటాయి. ఆ రోబోట్స్ వల్ల ఈ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ లో బ్రతుకుతున్న హ్యూమన్స్ కి ఒక థ్రెట్ ఉంటది. అసలు ఆ రోబోట్స్ వల్ల ఈ హ్యూమన్స్ కి వచ్చిన థ్రెట్ ఏంటి అనేది మీరు మూవీలో చూస్తారు. సీరియస్లీ మామ, నాకైతే చాలా బాగా నచ్చింది. పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ ని చాలా గ్రాండ్ గా చూపించారు. డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అని చెప్తాను. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది అండ్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా హిందీ ఆడియోలో చూడొచ్చు. ఫస్ట్ మూవీ ఈస్ ద రూయిన్స్. మామ, అసలు ఇలాంటి థ్రిల్లర్ మూవీ మీరు ఎక్కడ చూస్తుంటారు. ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఈ మూవీని చాలా సార్లు సజెస్ట్ చేశాను. లో బడ్జెట్ లో తీసిన క్లాసిక్ మూవీ గైస్. స్టోరీ కానీ, క్యారెక్టర్స్ కానీ, ట్విస్ట్లు కానీ, సర్వైవల్ సీన్స్ కానీ అన్ని తోపు ఉంటాయి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒక రిసార్ట్ కి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అక్కడ ఒకడు పరిచయం అవుతాడు. అతను ఒక మిస్టీరియస్ కొండ గురించి చెప్తాడు. సో వీళ్ళకి ఆత్రం ఎక్కువ కదా, ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందామని ఆ కొండ దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. సీరియస్లీ చెప్తున్నాను గైస్, ఇఫ్ మీరు ఈ మూవీ మిస్ అయితే వన్ ఆఫ్ ద సర్వైవల్ థ్రిల్లర్ క్లాసికల్ మూవీ మిస్ అవుతున్నట్లే. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇది గైస్, నేను సజెస్ట్ చేయాలనుకున్న కొన్ని అండర్ రేటెడ్ సర్వైవల్ మూవీస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.